సింహరాశి వారు రాబోయే 48 గంటల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వినండి. అలా వింటేనే మీకు మంచిదనమాట. ఎందుకంటే వేరే వాళ్ళు వింటే కుళ్ళుకుంటారు. అంటే మీకు చెడు జరగాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు కదండీ! మీకు చెడు జరగాలని మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఏంటంటే గనక అదే కోరుకుంటూ ఉంటారనమాట. అంటే శత్రుత్వం అనేది అధికంగా ఏముండదు. కాకపోతే మీరు అంటే బాగా బ్రతికితే చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు వింటే ఏమవుతుందంటే గనక మీకు మంచి జరగదని మనసులో కుళ్ళుకుంటూ ఉంటారనమాట. అందుకే ఎవరు లేనప్పుడు విన్నారనుకోండి మీకేంటంటే కొంచెం తృప్తి కలుగుతుంది, సంతోషం అనేది అంటే కలుగుతుంది. అలానే కాకుండా మీరు వినటం వల్ల ఎదుటి వారికి చెప్పరు కాబట్టి మీకు చెడు జరిగే అవకాశం కూడా ఉండదనమాట. అలానే మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి, 48 గంటల్లో ఏంటంటే గనక 3 శుభవార్తలు అయితే ఖచ్చితంగా వినే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇవి చిన్న శుభవార్తలు అనిపించవచ్చు, కొంతమందికి పెద్ద శుభవార్తలు అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా శుభవార్తలు రావటం ఖాయమని చెప్పొచ్చు. అసలు ఏ శుభవార్తలు వస్తాయి, అలానే కాకుండా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక సింహరాశి వారండి చాలా మంచి మనసుని కలుగుంటారు. సింహం ఏంటంటే గనక అడవిని ఎలాగైతే పాలిస్తూ ఉంటుందో, ఎలాగైతే సింహం అడవిలో అంటే స్వేచ్ఛగా తిరుగుతూ అందరినీ భయపెడుతూ ఉంటుందో, ఈ సింహరాశి వారు కూడా అలాగే అనమాట. ఇంటికి ఏంటంటే గనక వీరు ఏంటంటే పెద్ద స్థాయిని అంటే వీరు ఒక పెద్ద రోల్ని ప్లే చేస్తారని చెప్పొచ్చు. ఇంటిని ఏంటంటే వీరంతా కూడా అండి వీరి హ్యాండ్ ఓవర్లో తీసుకొని ఆ ఇంటిని నడిపిస్తూ ఉంటారు. సింహరాశి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏంటంటే కనుక కొంచెం అంటే గంభీరమైన వాతావరణం ఉంటుంది. అలానే ఏంటంటే కనుక కొంచెం ధైర్యం కూడా ఉంటుంది, కొంచెం బలం ఉంటుంది. అలానే ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి వీరు మాట్లాడే పద్ధతి విధానం ఏంటంటే చాలా బాగుంటుంది. అంటే ముక్కుసూటి మనసులు అండి, ఏది ఉన్నా సరే కొంచెం ఏంటంటే కనుక గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కొంతమందికి ఏంటంటే సింహరాశి వారంటే నచ్చరండి. అలా మాట్లాడతాడు, ఇలా చేస్తాడు, అది అన్నట్టుగా ఏంటంటే కొంచెం వాళ్ళను ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ కొంతమందికి సింహరాశి వారు అంటే చాలా ఇష్టం అండి. వీరితో స్నేహం చేయాలన్నా సరే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలానే కాకుండా వీరిచ్చే ఐడియాస్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి అనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక లైఫ్లో ఎదగాలని కోరుకుంటారు. మనతో పాటు నలుగురిని ఎదిగేలాగా చేయాలని కోరుకుంటారు. కానీ మనమే బ్రతకాలి, మనమే బాగుపడాలి, మనమే తినాలి అన్నట్టుగా కాకుండా అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనే కోరుకునే రకం ఈ సింహరాశి వారు. డబ్బులు ఉన్నంతసేపు ఏంటంటే కనుక ఈగల్లాగా అంటే బెల్లం మీద ఈగలు ఎలా అయితే వాళ్తాయో అలా వాలుతూ ఉంటారు. చుట్టుపక్కల ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే కనుక బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. అదే ఏంటంటే కనుక బెల్లం అయిపోయిన తర్వాత ఈగలన్నీ ఎలాగైతే దూరం వెళ్ళిపోతాయో వీరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరో ఒక ఇద్దరు ఏంటంటే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారు, సహాయం చేస్తారు. అలానే కాకుండా వీరిని ఎంకరేజ్ చేస్తారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అండి సింహరాశి వారు బాధల్లో రారు, ఏదైనా ఇబ్బంది పడ్డా కానీ చుట్టూదా ఉండి కూడా పలకరించే నాదుడు ఉండడనమాట. ఇలా చాలా మంది కూడా ఈ సింహరాశి వారు ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఏంటంటే కనుకనండి మీరు ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో, ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో అంతే ఇవ్వండి. అంతకు మించి మీరు ఎక్కువగా ఇచ్చి తర్వాత ఏంటంటే కనుక మీరే స్థాయిని దిగదార్చుకోకండి. అలానే కాకుండా మీరేంటంటేనండి డబ్బుని మీ చేతులతో ఇవ్వకండి. ముఖ్యంగా మీతో అంటే ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకునే వారు కావచ్చు, బంధాన్ని ఏర్పరచుకోవాలనుకునే వారు ఎక్కువగా ఏంటంటే కనుక మీ నుంచి ఆశించేది మాత్రం పక్కాగా అండి డబ్బు కోసమేనమాట. అంటే మీ దగ్గర ఉందా లేదా అని చూడాలండి. ఒక ఫోన్ చేస్తారు, నాకు ఇంత డబ్బు కావాలి ఇస్తావా అని అడుగుతారు. మీరేంటంటే కనుక నా దగ్గర లేదని చెప్పలేరు, సూటిగా చెప్పలేరు. పోనీలే ఏ ఆపదలో ఉన్నాడో అనేసి ఏంటంటే మీ దగ్గర లేకున్నా కానీ మీరు ఇస్తారు. కానీ ఆ డబ్బు తిరిగి మాత్రం మీ దగ్గరికి రాదు. ఇలా ధన సమస్య వల్ల మీరు చాలా నష్టపోయారు, ఇంకా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బు ఎవ్వరికి ఇవ్వకండి. ఏదైనా హెల్ప్ ఉంటే చెయ్యండి, మీకు తగ్గట్టుగా ఏదైనా హెల్ప్ మీరు చేయగలుగుతారంటే అది చెయ్యండి. మీ వల్ల కానప్పుడు వారిని దూరం పెట్టండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి చుట్టూదా ఉండి మీరు ఏంటంటే కనుక చాలా మంది అండి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవటం, వేరే వాళ్లకు చెప్పటం, మీరు కొంచెం బాగుంటే వాళ్ళు చూడలేకపోవటం, కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉన్నారని కూడా మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక వాళ్ళ మధ్యలోనే మీరు బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్లతో కొంచెం దూరంగా ఉండండి. మీతో ఏంటంటే కనుక మంచి అంటే స్నేహాలు ఏర్పరచుకుంటారు, ముందు బాగానే ఉంటారు, అవసరాలు తీర్చుకుంటారు, ఆ తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు, మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారనమాట. అందుకే కొంచెం ఏంటంటే కనుక అలాంటి వాళ్ళతో సైడ్ అయిపోవటమే బెటర్. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి సొంత తోబుట్టులు కూడా ఒక్కొక్కసారి మోసం చేసిన రోజులు ఉన్నాయని చెప్పొచ్చు. అంటే మనం అందరినీ మంచివారు అనుకుంటాం, కానీ అందరూ మంచివారే అని మనకు అంటే స్వార్థపరులు అని తెలియదు కదా. కాబట్టి ఏంటంటే కనుక ఈ సింహరాశి వారికి అండి నిజం చెప్పాలంటే కనుక మోసం చేసే విధానం తెలియదు, మోసం చేయరు ఎవరిని కూడా. అంటే ఎలా ఉన్నా సరే మనం బాగుండాలనుకుంటారు అనమాట, నిజాయితీగా. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక క్రమంగా ఉంటూ ఉంటారు. అంటే ఫ్రెండ్షిప్
చాలా విలువిస్తూ ఉంటారు. బంధాలకు కూడా చాలా విలువిస్తారు. కానీ కొంతమంది అవి నిలబెట్టుకోలేరనమాట. అలానే వీరేంటంటే గనకనండి కష్టజీవులండి. బాగా కష్టపడుతూ ఉంటారు. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. సింహరాశి వారికి ఏంటంటే గనక ఎక్కువగా అండి కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా ఏంటంటే కష్టాలొచ్చినా సరేనండి ఎక్కడ కూడా అధైర్యపడిపోరనమాట. ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే గనక కష్టం కోసమే అంటే మేము బ్రతికాలి, కష్టం చెయ్యాలి, ఖచ్చితంగా కష్టపడితేనే ధనం వస్తుంది అని సంకల్పం చెప్పుకొని ముందుకు సాగుతూ ఉంటారనమాట. ఎక్కడ కూడా అండి ఈరోజు డబ్బు ఉంది కదా అని యాటిట్యూడ్ చూయించుకోవటం, రేపు లేదు కదా అని బాధపడిపోవటం, నలుగులు ఏంటంటే గనక ఏడవటాలు ఇలాంటివి చేయరు. డబ్బున్నా ఒకే మాదిరిగా ఉంటారు, డబ్బు లేకున్నా ఒకే మాదిరిగా ఉంటూ ఉంటారు. కానీ సింహరాశి వారు చాలా మంచివారండి. మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. కాబట్టి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా సరేనండి సమయానికి ఏంటంటే గనక డబ్బుని చేతికి అందిస్తూ ఉంటాడు. అందుకే ఏంటంటే మీరు ఎంత కష్టపడ్డా సరేనండి డబ్బు అంటే లేదు, ఒక్కొక్కసారి నరకం చూసినా సరే ఏదో ఒక రూపంలో ఏంటంటే గనక డబ్బు మీ దగ్గరికి వస్తుంది కదా. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అలా భగవంతుడు మీకు అంటే మీరు నలుగురికి మంచి చేస్తున్నారు కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా మీకు మంచి మేలు చేస్తున్నాడని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే గనక కొంచెం అంటే కొంతమంది కుళ్ళుకుంటారండి. కుళ్ళుకోనివ్వండి. మీరు పాడైపోవాలని చూస్తున్నారు. కానీ వాళ్ళే ఏంటంటే గనక పాడైపోతారు, వాళ్ళే చెడిపోతారు. అది బండ గుర్తు పెట్టుకోండి. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరు కూడా అంటే బాగుపడ్డట్టు లేదు. కాబట్టి మీరేంటంటే గనక కొంచెం ఓపిక పట్టండి. అలా అని ఏంటంటే గనక శత్రువులను పక్కన పెట్టుకొని వారితో మాత్రం ఫ్రెండ్షిప్ చేయకండి. వారితో కొంచెం దూరంగా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలో వాళ్ళని అదే స్థాయిలో ఉంచండి. అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. మీతోని స్నేహాలు చేసేసి మీ బిజినెస్ని కాపీ చేయడం, మీరు ఏంటంటే కనుక ఇలా ఉంటారో ఆ విధంగా ఉండేసి మిమ్మల్ని దెబ్బతీయటం కొంతమంది చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటిది కూడా కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి. ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే సింహరాశి వారండి పనులు అంటే బాగా రాణిస్తారండి. వృత్తి ఉద్యోగాలు కావచ్చు, అంటే ఇలా మ్యారేజ్ లైఫ్ కావచ్చు, ప్రేమించిన వ్యక్తుల పరంగా కావచ్చు, 100% వీరు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. 100% ఇస్తారు. కానీ వీరికి ఏంటంటే కనుక పొగడతలు అంటే చాలా ఇష్టం. అలానే కాకుండా ఏంటంటే కొంచెం పొగడతలకు పడిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి కొంచెం చెప్పాలంటే కనుక వీరు ముఖ్యంగా ఏంటంటే డబ్బు లేకపోయినా డబ్బు ఉండే వాళ్ళలాగా కనిపిస్తారండి. అందుకే అందరూ కూడా ఏమనుకుంటారంటే కనుక నీ దగ్గర చాలా డబ్బు ఉంది అనుకుంటారు. కానీ ఆ కష్టం ఏంటి, ఆ బాధ ఏంటి వారు మాత్రం అనుభవించారు కాబట్టి వారికి మాత్రమే తెలుస్తుంటుంది. మనం 100 అంటాం కానీ ఎవరి కడుపు నొప్పి వాడికే తెలుస్తుంది అంటారు కదా, అలా అనమాట. వాళ్ళ దగ్గర ఉందా లేదా అని పక్కన పెడితే మాత్రం నలుగురు కూడా బాగా డబ్బు ఉంది, బాగా ఎదుగుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు అంటే వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిపెట్టినట్టు కొంతమంది మాటలు అంటూ ఉంటారు, సూటిపోటి మాటలు. అవి పట్టించుకోకండి. ఇక ఏంటంటే ఇంకా కొంతమంది ఏంటంటే కనుక మీరు ఎప్పుడు పాడైపోతారా, మీరు ఎప్పుడు చెడిపోతారా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఏంటంటే కనుకనండి మనం ఒకరినంటే భగవంతుడు తిరిగి మనకి అదేంటంటే అంటే రిపీట్ చేస్తాడు. కాబట్టి ఇలా ఎవరిని కూడా మనము ఎప్పుడు కూడా అండి చెడు కోరుకోకూడదనమాట. మీకేంటంటే నలుపు అనేది అచ్చుబాటు రాదండి. కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకండి, నలుపు ఏది కూడా ధరించకండి, చాలా ఇబ్బంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మనం గమనించుకున్నట్టయితే కొంచెం బాధలు ఉన్నప్పుడు కూడా అండి ఏంటంటే కనుక మీకు అంటే కొన్ని కష్టాలు బాధలు ఉన్నాయి కదా అవి తీరిపోతాయి అనమాట. కొంచెం ఆనందకరంగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే దైవ దర్శనానికి వెళతారు, దేవుణ్ణి దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది, అక్కడికి వెళతారు. అక్కడ కూడా ఏంటంటే కనుకనండి గౌరవ మర్యాదలు అనేవి మీకు చాలా చక్కగా అంటే లభిస్తాయని చెప్పొచ్చు. అంటే పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయి, పరిచయాల వల్ల కూడా మంచి ఫలితాలు అయితే పొందుతారు. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మీకండి గౌరవం ఎక్కడికి వెళ్ళినా కానీ మీ గౌరవం మీకు దక్కుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంటే మీరు అంటే ఎలా అంటే కనుక మనం ముందే చెప్పాం కదా, మీ దగ్గర ఏమీ లేకపోయినా కానీ బాగా డబ్బు ఉండే వాళ్ళు అలా కనిపిస్తారు. కాబట్టి అందరూ కూడా మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా గౌరవిస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక ఫ్యామిలీ పరంగా కూడా అండి బాగుంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా చాలా చక్కగా ఉందండి. అంటే ఏ పనుల కోసం అయితే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఫలిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి. ఖచ్చితంగా మీకైతే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు. 48 గంటల్లో ఏంటంటే కనుక 3 అంటే పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారండి. తప్పనిసరిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహాల స్థితిగతులు బాగున్నాయి కాబట్టి, గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి, గురువు యొక్క అనుగ్రహం ఉంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అంటే ఇక్కడ సూర్యబలం అనేది ఉంది. అలానే మీకు శని బాధలు కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. శుభవార్తలు అంటే కొంతమంది ఈ శుభవార్తలు ఆల్రెడీ అంటే వినుండొచ్చు, కొంతమంది వినే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి చిన్నవి అనిపించవచ్చు, కొంతమందికి పెద్దవి కూడా అనిపించవచ్చు. వీటి గురించి కొంతమంది ఎదురు చూస్తూ కూడా ఉన్నారు కదండి. అంటే ఇలాంటి శుభవార్తలు మాకు కావాలి, ఇవి రావాలి, చాలా వరకు కూడా మేము అంటే శుభవార్తల కోసం మేము చూస్తున్నామండి, అయినప్పుడు కూడా మాకు ఈ శుభవార్తలు అందటం లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా ఏంటంటే కనుక ముందు మనం చెప్పుకునే శుభవార్త ఇది బండ గుర్తు పెట్టుకోండి. అందరికీ జరుగుతుందని అయితే మనం చెప్పలేమండి. కానీ సింహరాశిలో కొంతమందికి మాత్రం తప్పనిసరిగా అండి సంతానం అనేది కలుగుతుందన్నమాట. ఇది ఒక పెద్ద శుభవార్త. అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంతానం అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక
పుత్ర సంతానం కలగాలని కోరుకున్నారు కదా! అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా సంతానం అనేది కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది బండ గుర్తనమాట. దీనివల్ల ఏంటంటే కొంచెం హ్యాపీనెస్ అనేది కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే గనకనండి వివాహానికి సంబంధించింది. అంటే ప్రేమించిన వ్యక్తితోనే ఖచ్చితంగా వివాహం జరగాలి. అంటే ఇక్కడ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ శుభవార్త రావటం లేదు. అంటే ఇంకా జరగటం లేదు. అసలు జరుగుతుందో లేదో కొంచెం డిసప్పాయింటెడ్ అంటే ఇలా ఏంటంటే గనక కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అంటే బ్రేకప్ అయిపోతుందో అన్నట్టుగా ఉన్నారు కదా! అలాంటి వాళ్ళకి ఏంటంటే గనకనండి అంటే ప్రేమ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇదేంటంటే గనక పెద్దవారు అంగీకరిస్తారు. అలానే కాకుండా దాని మీద చర్చలు కూడా జరుగుతాయి. కొంచెం శుభవార్త అని చెప్పొచ్చు. అలానే ఏంటంటే గనక మీరు ప్రేమించిన వ్యక్తితో మీకు అంటే సంబంధాలు ఏర్పడుతున్నాయి కాబట్టి బంధం అనేది బలపడుతుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది తప్పకుండా మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం. అంటే మీకు కొంచెం హ్యాపీనెస్‌ని తెచ్చిపెట్టేది ఇది అతి పెద్ద శుభవార్త అండి. ఇది మీ లైఫ్‌లోనే ఒక పెద్ద శుభవార్త అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత మూడోది మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే ఏంటంటే గనక జాబ్ సర్చింగ్ అండి. మేము చాలా చదువుకున్నామండి. మాకైతే ఉద్యోగం లేదండి. ఉద్యోగం వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాము. ఉద్యోగం రావటం లేదు. మేము చదువుకున్న దానికి మాకు తగ్గట్టుగా ఉద్యోగం రావాలంటే ఏం చేయాలో కూడా మాకు తెలియటం లేదు అన్నట్టుగా కొంతమంది ఏంటంటే గనక ఇబ్బంది పడిపోతున్నారు కదా! అలాంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఉద్యోగం లేక మీరు నరకం చూస్తున్నారు. ఇంటర్వ్యూస్‌కి వెళ్తున్నారు. అంటే ఇంటర్వ్యూస్ పాస్ అవుతున్నారు. అయినప్పుడు కూడా ఉద్యోగం రావటం లేదు. వచ్చిన దాంట్లో ముందేంటంటే గనక సర్దుకుపోండి. ఏదైనా సరే మీకు తగ్గట్టుగానే వస్తుంది. ఆ ఉద్యోగాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. అలానే కాకుండా ఏంటంటే ఉద్యోగం పరంగా ఏంటంటే కొంచెం అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే కొంచెం బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఉద్యోగం పర్ఫెక్ట్‌గా మీకు అంటే మీ స్థాయికి తగ్గట్టే వస్తుంది. మీ చదువుకు తగ్గట్టు ఇలా ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి చిన్నదనిపించవచ్చు, కొంతమందికి పెద్దదనిపించవచ్చు కానీ ఉద్యోగ ప్రాప్తి అయితే కనిపిస్తుందన్నమాట. ఇలా గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఈ 3 శుభవార్తలు వింటారు. బానే ఉంటుంది. మంచి ఆదరాభిమానం అనేది లభిస్తుంది. కానీ కొంతమంది శత్రువులే చుట్టూతా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. వాళ్ళతో దూరం ఉంటే మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్ ఇంకా తిరుగుండదు. సింహంలాగా గర్జిస్తారండి మీరు ఖచ్చితంగా.